చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి తాజాగా విడుదలైనటువంటి ఫోటోలు కానీ, అక్కడ రోడ్డు పక్కన బండి ఆపి కూర్చున్నది ప్రవీణ్ పగడాలయని, పార్కులో కొంతసేపు పడుకున్నారని, అక్కడ ఉన్నటువంటి సర్కిల్ దగ్గర ఉన్నటువంటి టీ స్టాల్లో టీ తాగారని, ఇలా ఎన్నో ప్రచారాలు. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే ఆ టీ స్టాల్లో టీ తాగినటువంటి ప్రవీణ్ పగడాల అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలనా లేక ఎవరు, అసలు ఏం జరిగింది, అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎస్ఐ సుబ్బారావు, ట్రాఫిక్ ఎస్ఐగా ఆయన తీసుకొచ్చి టీ తాగిపించారు. తర్వాత కొంతసేపు ఆ యొక్క బైక్కి ఊడిపోయినటువంటి హెడ్లైట్ని నేనే కట్టాను అని చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో కందుకూరి నాగార్జున ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. దానికి సంబంధించి అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముందుగా నమస్కారం అండి నాగార్జున గారు. 24వ తేదీ కరెక్ట్గా ఉదయం సాయంత్రం అనుకుంటా మీకు మీ దగ్గరికి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏ టైంలో వచ్చారు, ఏ కండిషన్లో వచ్చారు? ఆయన మినిమం 7:30 to 8 అవుతుందండి, ఎగ్జాక్ట్లీ టైం తెలియదు. ఎస్ఐ సుబ్బారావు నైట్ ఎస్ఐ సుబ్బారావు గారు ఇలా తీసుకొని వచ్చారు మా హోటల్ సైడ్. తీసుకొని వచ్చి కొంచెం వాటర్ ఇవ్వమ్మా అన్నాడు. సరే అని వాటర్ ఇచ్చాను. అప్పుడు మాత్రమే మాస్క్ తీసి ఫేస్ కడుక్కున్నాడు. అప్పుడు ఫేస్ కడుక్కునేటప్పుడు మీసాలు లేవు, గడ్డాలు ఏమీ లేవు, కొంచెం వైట్ ఎర్రగా ఉన్నాడు. అయితే కడుక్కున్న తర్వాత కొంచెం టీ ఇవ్వమంటే ఇచ్చాను. ఎస్ఐ గారు వచ్చి డైలీ ఎప్పుడు తాగుతారు, అక్కడ ఎదురే ఎస్ఐ గారు ఉంటారు బూత్లో, ట్రాఫిక్ ఎస్ఐ గారు సుబ్బారావు గారు. అయితే ఇస్తే టీ కూడా తాగాడు. 2 సిప్పులు తాగేసి టీ గ్లాస్ అక్కడ పెట్టారు. టీ ఉంది, అందులో టీ ఉంది, కొంచెమే తాగారు. టీ ఉంది. మళ్ళీ అలాగే ఇటు నుంచి వెళ్ళిపోయారు, ఇలా తిక్కి బండికి వెళ్ళిపోయారు. అక్కడ సీసీ కెమెరా ఉంది మా ఎదురు హోటల్. మా హోటల్ వరకు సీసీ కెమెరా పడుతుంది, ఫుల్ క్లారిటీగా వస్తుంది, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే బైక్ దగ్గరికి వెళ్ళినాక ఎస్ఐ గారు మళ్ళీ పిలిచినారు, ఏ బాబు ఇటు రామ్మా అని చెప్పేసి. వెళ్ళాను. సార్ ఏంటి సార్ అన్నాను. అయితే కొంచెం హెడ్లైట్ ఊడుంది, కొంచెం బిగించరా అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ హెడ్లైట్ బిగించాను. బిగిస్తే అది ఉండట్లేదు. సార్ అది ఉండట్లేదు సార్, దారం ఏమైనా గట్టికి కట్టాలి సార్ అంటే, వచ్చి కట్టరా కొంచెం అన్నాడు. అయితే చెప్పేసి కట్టడానికి వెళ్ళాను. అయితే ఆ యొక్క వ్యక్తి, బుల్లెట్ యొక్క వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. కొంచెం నీరసంగా ఉన్నాడు, బాగా తాగైతే లేరు, అలా ఏం లేదు, నీరసంగా ఉంటే కూర్చున్నాడు. అక్కడ పార్క్ వెళ్ళే లోపల ఉంటుంది, ఎంట్రన్స్లో కూర్చున్నాడు. అయితే నేను వెళ్ళి దారం తీసుకొచ్చి కూర్చున్నాను. ఇలా చూస్తున్నాడు, అన్ని కట్టేటప్పుడు చూస్తున్నాడు మాకెళ్ళి. ఆ చివరంచులు నట్స్ ఉంటాయి, ఆ నట్స్కి నేను 2 పక్కల గట్టిగా 5-6 పేటలేసి గట్టి కట్టాను. అది ప్రూఫ్ 100% ఆ బండికి ఉంటుంది, తీగే పరిస్థితి కూడా లేదు. ఇటు 3 వేసినాను, అటు 3 వేసినాను. ఆ బండికి ఒకసారి చూస్తే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బండికి ఉంటుంది, నేను దారం కట్టింది. అయితే అద్దం పగిలింది కదా, అద్దం తగిలి తెగిపోయింది దారం. సార్ అది ఉండదు సార్, దారం ఇనప సువ్వు ఏదైనా కడితే గట్టిగా ఉంటుంది సార్ అని చెప్తే, ఈలోపు ఆన్ చేస్తే లైట్ ఎలగట్లేదు. ఈలోపు సుబ్బారావు ఎస్ఐ గారు చెప్పారు, ఇప్పుడు జర్నీ ఎక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. చాలా క్లాస్గా ఉన్నాడు, 2 జేబులకి బిర్రుగా ఉన్నాయి, 2 జేబుల్లో డబ్బులు ఉండొచ్చు, పర్సులు ఉండొచ్చు, ఫోన్ ఉండొచ్చు. బిర్రుగా ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, రెస్ట్ తీసుకోమని చెప్పి సుబ్బారావు ఎస్ఐ గారు చెప్పారు. నీరసంగా ఉన్నారు, నేను అక్కడ వింటూనే ఉన్నాను, కట్టాను. ఇనప సువ్వు కోసం ఇలా వచ్చాను, ఆయన తాడుంటుందేమని చెప్పేసి అలా సుబ్బారావు ఎస్ఐ గారు బూత్లోకి వెళ్ళారు. ఈలోపు స్టార్ట్ చేసుకొని ఇలా వెళ్ళిపోయాడు, ఏలూరు రోడ్డుకి వెళ్ళి వెళ్ళిపోయాడు అనమాట. ఏలూరు రోడ్డుకి ఇంకా మనం ఏం చెప్తామండి, అది జరిగిన సిచ్యువేషను. టైమింగ్ మా దగ్గర ఉండి ఒక 30-35 మినిట్స్ అక్కడ స్టే చేశారు నేను చూడంగా. అంతకుముందు అక్కడ నుంచి బై వాక్ 100 మీటర్స్లో 2-3 అవర్స్ కూర్చొని స్టే చేసినట్టుగా ఎస్ఐ గారు చెప్పారు. అక్కడ 2-3 అవర్స్ నుంచి ఉన్నాడు. ఆయన రాగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ చేసి ఆయన అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి మా హోటల్ తీసుకొని వచ్చినట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు అక్కడ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి మీ పరిసర ప్రాంతాల్లో, ఆ ఫొటోస్ ఎవరు తీశారు? ఎస్ఐ గారు తీశారని చెప్పారు కదా, ఆయనే తీశారంట. తీశారు. మా దగ్గర మాత్రం 35 మినిట్స్ ముందు తీసుకొచ్చారండి. 7:30 నుంచి 8 మధ్యలో 35 మినిట్స్ మా దగ్గర ఉన్నాడు. టీ తాగటం కానీ కడుక్కోవటం కానీ అప్పుడు మాత్రమే ఆయన చూసినాను. వెనక లెఫ్ట్ సైడ్ కొంచెం వెనక ఎర్ర మట్టి అంటుంటుంది, లెఫ్ట్ సైడ్ షర్ట్కి కూడా మట్టి, ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అది కూడా కొంచెం ఎర్ర మట్టి అంటుంటుంది.
చిన్న స్క్రాచ్, చిన్న దెబ్బ కూడా ఏం లేదు. ఉమ్, బండికి కూడా ఏం దెబ్బ కాలేదు. కానీ హెడ్లైట్ ఎలా పగిలిందో మాకు అర్థం కాలేదు. ఉమ్, పడినట్టుగా ఏం లేదు, దెబ్బ ఏం లేదు, హెడ్లైట్ పగిలి ఉంది. ఓకే. అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఆయన పార్కులో పడుకోవడం ద్వారా మట్టి అంటుకుందా లేదా? ఆ విషయం నేను వర్క్లో ఉంటున్నాను సార్. నేను మార్నింగ్ 4 నుంచి పోతే ఈ నైట్ 10 వరకు అక్కడే ఉంటాను. ఓకే, ఆ. సో నా రెస్ట్ ఏమి ఉండదు. ఆయన్ని ఇప్పుడు చూడటమే నేను కాకుండా ఎంతోమంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఉమ్. ఎస్ఐ గారు అంటే వచ్చారు కాబట్టి, హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలుసు. అక్కడ పరిస్థితిని చూసి మీకు ఏమర్థమైంది? అంటే పడిపోయారా లేకపోతే ఎవరన్నా దాడి చేసినట్టు అనిపించిందా? దెబ్బలేం లేవు సార్. దాడి చేస్తే దెబ్బలు ఉంటాయి కదా, ఏమి దెబ్బలేం లేవు. ఉమ్, ఎక్కడ దెబ్బలు లేవు. ఎర్రమట్టి అంటుంది. మనం ఇప్పుడు కూర్చుంటాం పార్కులో, రెడ్ కలర్ మట్టి అంటుతుంది కదా, అవును. అలా అంటి ఉంది. ఉమ్, కూర్చొని ఒక 2-3 అవర్స్ కూర్చున్నారంట. నా దగ్గరకు ఒక ½ అన్ అవర్ 35 మినిట్స్ అయింది. ఉమ్, వెళ్ళిపోయినారు. మేము దారం కడదామని లోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఉమ్. అంటే టీ తాగిన తర్వాత 2 చిప్పులే తాగినారు. కొంచెమే 2 సార్లు తాగినాడు. ఓకే. అక్కడ గ్లాస్ వెనక పెట్టినాడు. ఇంక ఎస్ఐ గారు ఉండు కదా, నేను డబ్బులేం అడగలేదు. ఉమ్, లేకపోతే డబ్బులు అడుగుతాం కదా. అంతే కదా. ఇప్పుడు వేరే కస్టమర్ వస్తే నా కాడికి 200-300 కస్టమర్లు వస్తారు. నేను డబ్బులు అడిగి తీసుకుంటా కదా. ఉమ్, ఎస్ఐ గారు అమ్మటి వచ్చారు కాబట్టి నేను తీసుకోవాలి. ఉమ్, డైలీ 8కో 7:30కో ఎస్ఐ గారు వస్తారు. ఆయన డ్యూటీ అయిపోయే టైంలో మా కాడ పాల బాటిల్ ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఎవ్రీడే మా కాడ ఇస్తూ ఉంటారు. ఆయన తీసుకెళ్ళిపోతారు. ఉమ్, అలా వచ్చారు కదా, టీ తాగుతారు. ఉమ్, 4-5 సార్లు తాగుతారు వచ్చి. ఎస్ఐ గారు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి. ఉమ్, తాగుతారు, కొంచెం ఇస్తా లైట్గా, హెడేక్గా ఉంది ఇవ్వరా అంటే ఇస్తాము. ఉమ్. అలా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడేమనుకొని ఇచ్చాం. కానీ కస్టమర్ అయితే మేము డబ్బులు తీసుకుంటాం కదా ఫస్ట్. అంతే కదా. ఉమ్. ఉమ్. నాకు 20 రూపాయలు నాకేం మూకరాదు కదా. వాటర్ ఇచ్చాను, టీ ఇచ్చాను. వాటర్ తాగారు. వాటర్ ఫేస్ కడుక్కొని ఉమ్, టీ తాగారు. వాటర్ మూకరాదు కదండి. అంతే కదా. అవును. నేను వాటర్ కూడా కాదు, నేను వర్కర్నే. ఓకే.